గులాబీ కవాలి కథలో ఎన్టీ రామారావు, జమున నన్ను దోచుకుందువటే అనే పాట మీ ముందు వినిపిస్తున్నాను. నన్ను దోచుకుందువట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా సోమి, నిన్నే నా సోమి. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువట్టి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా సోమి, నిన్నే నా సోమి. నన్ను దోచుకుందువటే, సైనింతును నీ చల్లని శరణంబుల నీడలోనం, సైనింతును నీ చల్లని శరణంబుల నీడలోన పూలదండ ఓలే కర్పూర కవికమోలే, కర్పూర కవికమోలే. ఎంతటి నిరజానువున అంతరంగు మందు నీవు, ఎంతటి నిరజానువున అంతరంగు మందు నీవు. కలకాలమ వీడిని సంఖ్యల వేసినావు, సంఖ్యల వేసినావు. నన్ను దోచుకుందువటి, నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా సోమి, నిన్నే నా సోమి. నన్ను దోచుకుందువటి. నా మదియే మందిరమై, నా మదియే మందిరమై నీవే ఒక దేవతవి వెలసినావు నాలో. నే కలిసిపోదు నీలో, కలిసిపోదు నీలో. ఏ నాటిది అనుబంధం ఎరుగరాని అనుబంధం, ఏ నాటిది అనుబంధం ఎరుగరాని అనుబంధం. ఎన్నో యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎగిరిపోని గంధం. నన్ను దోచుకుందువటి, నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా సోమి, నిన్నే నా సోమి. నన్ను దోచుకుందువటి. ఈ పాట గులాబీ కవదల్లో నుంచి ఈ జగదేవుడు ఈ తన భర్త ఎన్టీ రామారావు కనిపించలేదని చాలా దిగులుతో దేనాది స్థితిలో ఒక పూలతోటలో తను బాధపడుతున్న సమయంలో అక్కడ ఎన్టీ రామారావు వచ్చి మారుభాషలో వచ్చి ఆమెని పట్టుకునే సమయంలో నువ్వెవరు, ఎందుకు వెళ్ళు అని తనని మాటలతో ఆయన్ని గాయపరిచినప్పుడు ఆయన ఆ మారువాసన తీసి నేనే అని అనగానే అప్పుడు పాట తనందుకొని నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని అంటే కన్నులను దాచుకుందున స్వామి, నిన్నే నా స్వామిగా కన్నులను. సయ్యనింతి నీ చల్లన చరణంబుల నీడలను, తరయింతి నీ చల్లన శరణంబుల నీడలో అంటే నీ పాదాల సేవ చేస్తూ పువ్వులు నీ పాదాలను ఉంచుతూ నీలో నిన్ను కలిసిపోదును అని తను అన్నప్పుడు ఎంతటి నిరజానవో నా అంతరంగం ముందు నువ్వు, ఎంతటి నిరజానవో నా అంతరంగం ముందు నువ్వు కలకాలం ఏడని ఒక బంధమైన సంఖ్యలు వేసావు నిజంగా అని తన ఎన్టీ రామారావు వర్ణిస్తారు, కవి గారు వర్ణించారు. తరువాత నా మదియే మందిరమే నీవు ఒక దేవతే, తన యొక్క హృదయంలో ఒక మందిరం కట్టాను, మందిరంలో మీరే ఉండాలి దేవతవే అని ఆమె పాడినప్పుడు జమున పాడినప్పుడు వెలసినావు నీలో కలిసిపోదు నీలో, నాలో వెలసావు నీలో నీ కలిసిపోతానని ఆమె వర్ణించింది. ఏనాటిది మన బంధం ఎరిగిరాని ఈ అనుబంధం, ఏనాటిది మన బంధం ఎరుగరాని అనుబంధం. ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం, ఎక్కడికి ఎగిరిపోదు ఈ గ్రంథం, మన బంధం అటువంటిది అని ఎన్టీ రామారావు పాడినప్పుడు జమున గారు వీళ్ళిద్దర తారాగణంలో చాలా అద్భుతంగా రాసిన కవి గారు. అద్భుతం అండి నిజంగా. జమున ఈ ఎన్టీ రామారావు కలయికలు ఈ సాంగు ఈ కొన్ని వేల సంవత్సరాలైనా ఈ పాట మరువలేరని. నన్ను దోచుకుందువటి, నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకొందువటే. సైనింతిని నీ చల్లని శరణంబుల నీడలోన, పూలదండ వాలే కర్పూర కవికమోలే, కర్పూర కవికమోలు. ఆమె పూలదండలు ఉంచుకొని కర్పూరం కవికం వల్లే మనం మ్యారేజ్ పెళ్లి చేసుకున్నప్పుడు దండలను కర్పూరం ఎట్లా పెడతారో అట్లాగా మిమ్మల్ని ఊహించుకుంటారని ఆమె వర్ణించి, నిజంగా అద్భుతమైన సాంగ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. శ్రీ దుర్గా క్రియేషన్, మీ దుర్గారావు. ఇంకా ఎన్నెన్నో మీకు త్వరలో నిజంగా పాన్ ఇండియా మూవీ మేము త్వరలో నెక్స్ట్ వీక్ మేము షూటింగ్లోకి వెళ్ళబోతున్నామండి. మీ అందరూ ఆశీస్సులు కావాలి. పాన్ ఇండియా మంచి ఒక చక్కనైన ఒక సినిమా తీస్తామండి. దానికి మీ అందరి సహకారం, సలహాలు అంతా కావాలని మరొకసారి ఈ దుర్గా క్రియేషన్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. డైరెక్షన్, నిర్మిత, కథా, స్క్రీన్ ప్లే, పాటలు రచయిత దుర్గారావు, తెలుగు, విజయనగరం. జై హింద్.